హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపైన చెలరేగిన అల్లర్ల వల్ల ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేసేసారని పదవికి, అండ్ ఇండియా పారిపోయి వచ్చేసారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇప్పుడు అక్కడ సైనిక పాలన ఏర్పాటు చేశారంట. మరి ఏం జరిగింది అప్పుడు? మరి ఇండియా వచ్చారా? ఎక్కడికి వెళ్ళారు ప్రధాని? ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను ఒకసారి చెప్పాను. ప్రధానంగా రిజర్వేషన్ల మీద అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమం అనేది పెద్ద ఎత్తున ఒక నెల నుంచి జరుగుతుంది. దీంట్లో ఇప్పటి వరకు 200 మందికి పైన చనిపోయారు. అందులో లేటెస్ట్గా పోలీసులు కూడా 13 మంది చనిపోయారని చెప్తున్నారు. సో ఈ అల్లర్లు ఏ స్థాయికి వెళ్ళాయంటే ప్రెసిడెంట్ బంగ్లా మీద దాడి చేసే వరకు వెళ్ళిపోయినాయి. దాంతో షేక్ హసీనా ప్రత్యేక హెలికాప్టర్లు తీసుకొని ఇండియా మద్దతుతో, ఇండియా కూడా ఆమెకు మద్దతు ఇచ్చింది. దాంతో సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసింది. అక్కడ నుంచి ఎయిర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి ఆమె ఇండియాలోకి వచ్చింది. సో ఆమెకు ఇండియాలో తాత్కాలిక ఆశ్రయం ఇవ్వాలని కేంద్రం కూడా నిర్ణయించుకునింది. సో ఈరోజు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశాడు మోడీ. సో అఖిలపక్ష సమావేశంలో బంగ్లాదేశ్ క్రైసిస్కి సంబంధించి అనేక అంశాలని భారతదేశం పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే మనకు మేజర్గా బైలేటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక వాణిజ్యం అనేది $13 బిలియన్ వర్త్ వాణిజ్యం మన రెండు దేశాల మధ్య ఉంది. అంటే బేసిక్గా మనం ఏమో కాటన్ ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తాం ఆ దేశానికి, ఇంపోర్ట్ ఏమో పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, తృణధాన్యాలు, ఇవి ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం బంగ్లాదేశ్ నుంచి. సో ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది ఇప్పుడు ఆగిపోయింది టెంపరీగా. ఎందుకంటే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా లేదు కాబట్టి మిలిటరీ పరిపాలనకి వెళ్ళిపోయింది. షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజద్ కూడా ప్రకటించాడు, మా అమ్మ ఇక రాజకీయాల్లోకి ఉండదు అని ఆయన హామీ ఇచ్చాడు ప్రజలకి. మా అమ్మ ఈ దేశానికి ఎంతో చేసింది, మా ఫ్యామిలీ ఎంతో చేసిందని. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే 50 ఏళ్లకు ముందు షేక్ హసీనా వాళ్ళ నాన్నని చంపేశారు. 1975లో చంపేశారు. ఎందుకంటే 73 మార్చ్ 7న ఫస్ట్ బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. మనకు తెలుసు అది పాకిస్తాన్ నుంచి విడిపోయింది. తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు, పాకిస్తాన్ బంగ్లా మాట్లాడే ఆ ప్రజలంతా కూడా మాకు సపరేట్ రాష్ట్రం కావాలని పాకిస్తాన్తో పోరాడి వాళ్ళు ఇది చేశారు. అటువంటి పోరాడిన ఫ్యామిలీస్లో వీళ్ళ ఫ్యామిలీ, షేక్ హసీనా ఫ్యామిలీ, ఆయన ముజిబుర్ రెహమాన్ కూడా ఉన్నాడనమాట. సో అందుకని ఆ ఫ్యామిలీస్కి రిజర్వేషన్ అనేది 30 నుంచి 50% వరకు రిజర్వేషన్లు ఇస్తున్నారు మహిళలకు సపరేట్గా, ఆ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే తిరుగుబాటు ప్రధానంగా జరిగింది. దీన్ని యాక్చువల్గా షేక్ హసీనా రిజర్వేషన్ని రద్దు చేసింది, కానీ మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ రిజర్వేషన్లు తగ్గించింది, కానీ కొంత పునరుద్ధరించింది. దాంతో తీవ్ర వ్యతిరేకత జనంలో వచ్చింది. సో ఒక రకంగా సుప్రీంకోర్టు దీనికి కారణం అని చెప్పచ్చు. సో 50 ఏళ్లకు ముందు వీళ్ళ నాన్నని చంపేశారు అప్పుడు మిలిటరీ ఇది. ఆయన కూడా తక్కువడు కాదు. ఆయన కూడా నియంతృత్వ పాలన 73లో గెలిచిన తర్వాత ప్రతిపక్షాలన్నింటినీ నిర్బంధంలోకి తీసుకొని నియంతృత్వ పాలన ఆయన మొదలుపెట్టాడు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ముజిబుర్ రెహమాన్ని హత్య చేశారు మిలిటరీ నాయకులు. ఆ తర్వాత ఈమె అప్పుడు వచ్చేసి దాదాపు 10 ఏళ్ల పాటు ఇండియాలో ఉండిపోయింది షేక్ హసీనా. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళింది. అక్కడ అవామీ లీగ్ పార్టీకి మళ్ళీ ఇంపార్టెన్స్ వచ్చింది. ఆమె గెలిచింది, మళ్ళీ ఓడిపోయింది. మళ్ళీ 2018లో ఫస్ట్ టైం ఈవీఎంలతో అక్కడ డెమోక్రాటిక్ ఎలక్షన్లు జరిగాయి, మళ్ళీ ఏమి గెలిచింది. ఇలాగా ఆమెది కూడా టర్బులెంట్ లైఫే వాళ్ళ ఫ్యామిలీది. సో ఇప్పుడు ఇది ఎవరు కూడా ఊహించలేదు. దీంట్లో ఇప్పుడు డౌట్ ఏంటంటే అందరికీ, కేవలం రిజర్వేషన్ల వ్యతిరేకంగానే ఇంత స్థాయిలో ఉద్యమం వచ్చిందా, దీని వెనక ఏమన్నా పాకిస్తాన్ హ్యాండ్ ఉందా అనేది కూడా ఇవాళ చర్చ. ఎందుకంటే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి కూడా ముందు నుంచి పరిస్థితులు ఇదిగా లేవు, సయద్దు లేదు వాళ్ళిద్దరి మధ్య. సో పాకిస్తాన్ ప్రతిసారి బంగ్లాదేశ్ని కూడా అస్థిరపరచడానికి ట్రై చేస్తుంది. మన దేశాన్ని కూడా ట్రై చేస్తుంది, కానీ మన దేశం స్ట్రాంగ్ కాబట్టి కష్టం. కానీ ఇవి బంగ్లాదేశ్ అలా కాదు. సో కాబట్టి కొంతవరకు అక్కడ సక్సెస్ కాగలిగింది అనేది అంటారు అనమాట. సో లేదంటే రిజర్వేషన్ల మీదనే ఈ స్థాయిలో ప్రెసిడెంట్ని కూడా కూలదోసే స్థాయిలో ఉద్యమమా? ఎందుకంటే ఈమె కూడా రిజర్వేషన్లు ఈమె తీసుకొచ్చింది కాదు, తర్వాత ఈమె బ్యాన్ చేసినా కూడా సుప్రీంకోర్టు వల్ల వచ్చింది. మరి ఈ మీద ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది దీనికి కారణం కొంత
పాకిస్తాన్ హ్యాండ్ ఉంది, అక్కడ మిలిటరీ తిరుగుబాటుని పాకిస్తాన్ ప్రేరేపించిందని కూడా ఒక వార్త ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఏదేమైనా ఇప్పుడు ఇండియా ముందున్న కర్తవ్యం ఏంటంటే షేక్ హసీనాకు మద్దతు ఇవ్వడం ఒకటి, రెండు అక్కడ ఉన్న హిందూ ఫ్యామిలీస్, హిందూ టెంపుల్స్ మీద కూడా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దీని వెనక కూడా పాకిస్తాన్ ఉందనేది కూడా, అంటే ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య గొడవ పెట్టాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది అనేది కూడా ఒక వార్త ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ ఉన్న హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించడం, ఆస్తులకు రక్షణ కల్పించడం ఒకటి. రెండవది అక్కడి నుంచి వలసలు మన వెస్ట్ బెంగాల్కి, పశ్చిమ బెంగాల్కి వచ్చే అవకాశం ఉంది. నిన్న మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలకి పిలిపించింది, శాంతిగా ఉండండి, మీరు దీనికి ఆందోళనకు గురి కాకండి అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. గవర్నర్ కూడా ఈరోజు మాట్లాడాడు. కాబట్టి అది బార్డరు. రెండోది బెంగాల్ ప్రజలు, అక్కడ ఉన్న హిందూ బెంగాలీ ప్రజలు కి మధ్య అనేక సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళ ఆందోళన అనేవి వెస్ట్ బెంగాల్కి వ్యాపించే అవకాశం ఉంది. పైగా అక్కడ మమతా అధికారంలో ఉంది. కాబట్టి అదే ఒక సెన్సిటివ్ అంశం. రెండవది వ్యాపారపరమైన, ఎప్పుడైనా మన పక్క దేశాల్లో అలజడి అంటే అది ఖచ్చితంగా మనకి ఇబ్బందే ఉంటుంది. అక్కడ శాంతిగా ఉంటేనే మనకు కూడా ఇదిగా ఉంటుంది. కానీ అక్కడ అలజడులు, అక్కడ గందరగోళంగా ఉంటే అది ఖచ్చితంగా ఓవర్లాప్ అవుతుంది. మనకి ఇప్పుడు నార్త్ ఈస్ట్లో మణిపూర్ కావచ్చు, సిక్కిం కావచ్చు, ఆ రాష్ట్రాల్లో అంతా కూడా ఆందోళనకి ప్రధాన కారణం ఏంటి? మయన్మార్ లాంటి దేశాలు అల్లకొల్లంగా ఉండడం, అక్కడ రకరకాల ఆర్మ్డ్ గ్యాంగ్స్ అంతా కూడా ఇటొచ్చి మాఫియా, మత్తు పదార్థాల మాఫియా, ఒకటి డ్రగ్ మాఫియా తయారు కావడం, దానివల్ల ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఈ భాగాల్లో మనకి అశాంతి వ్యాపిస్తుంది. అందువల్ల ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఉన్న కర్తవ్యం ఒకటి, అక్కడ ఉన్న హిందువులను కాపాడడం, రెండవ ట్రేడ్ని ఎలా అక్కడ, అలాగే బార్డర్ నుంచి ఆ ప్రజలు ఇటు ఏమన్నా వస్తే వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలా, ఆహ్వానించాలా లేదా, ఇది కూడా పెద్ద ప్రాబ్లం. అందుకని మోడీ సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్షాన్ని ఈరోజు చేశాడు. అత్యవసరంగా ఈరోజు సమావేశం అవుతుంది. అఖిలపక్షంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే మోడీ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీకి కూడా బలం లేదు, ఇవాళ అబ్సల్యూట్ పవర్ లేదు. కాబట్టి ప్రతిపక్షాలని పరిగణలోకి తీసుకోకపోతే మోడీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆడ ఇండియా కూటమి అధికారంలో ఉంది, మమతా ప్రభుత్వం. కాబట్టి ఇండియా కూటమికి కూడా అది అవసరం. ఇండియా కూటమికి కూడా అక్కడ శాంతి, బార్డర్లో పీస్ అనేది అవసరం. సో అందువల్ల బంగ్లాదేశ్ సంక్షోభం అనేది ఇండియా మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇండియా కూడా సత్వరంగా స్పందించింది. నాకు తెలిసి ఆమెకి షెల్టర్ ఇవ్వడం కూడా మంచి పని. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర అధ్యక్షురాలకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం షెల్టర్ ఇవ్వడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న హిందూ టెంపుల్స్ని, వాటిని మీద దాడులను కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా నేచురల్గానే పక్కా దేశ ప్రభుత్వం, మన దేశ ప్రభుత్వం మీద ఉంది. సో ఇది తీసుకోవాలి. ఇప్పుడు సాధ్యమైనంత ఈ సంక్షోభాన్ని ఎలా డీల్ చేయాలని, ఇప్పటి వరకు మనకి బీజేపీ ప్రభుత్వంలో డొమెస్టిక్గా ఎన్ని విమర్శలు ఉన్నా మోడీ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మోడీకి మంచి మార్కులే ఉన్నాయి. అన్ని సెక్షన్స్ నుంచి మోడీకి ఏమి ఇది అంటే అనేక క్రైసిస్ని మోడీ ప్రభుత్వం, జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన చాలా ఎఫిషియెంట్గా డీల్ చేస్తున్నాడు అనేది ఉంది. నేను పరిశీలించినంత మేరకు కూడా నాకు కూడా అదే అభిప్రాయం ఉంది. మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానంలో అంటే గత పివి నరసింహారావు వీళ్ళు చేసుకున్న విధానాన్ని కంటిన్యూ చేస్తూనే తనదైన ముద్ర కూడా మోడీ ప్రభుత్వం చేయగలిగింది. సో ఆ రకంగా నాకు తెలిసి ఇప్పుడు అఖిలపక్షం కూడా తీసుకోవడం కూడా చాలా మోడీని అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి క్రైసిస్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్షాన్ని కూడా కన్సిడర్ తీసుకున్నాడు. దానికి కావాల్సిన పరిస్థితులు కూడా ఆయనకు ప్రెజర్ కూడా ఉంది. ఏదేమైనా మోడీ కరెక్ట్గానే చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ ఫేజ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.